మన ప్రపంచం ఎంతో డెవలప్ అయింది, కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల సైన్స్కి కూడా అందని వింతలున్నాయి. లాజిక్కి చిక్కని ఆపది మిస్టీరియస్ ప్లేసెస్ ఏంటో ఈరోజు చూద్దాం. ద హ్యాంగింగ్ పిల్లర్ ఆఫ్ లేపాక్షి, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి టెంపుల్లో సుమారు 70 స్తంభాలు ఉంటాయి, కానీ అందులో ఒక స్తంభం మాత్రం గాలిలో తేలుతూ ఉంటుంది. ఆ పిల్లర్ కింద నుండి మనం ఒక బట్టని లేదా పేపర్ని ఈజీగా పాస్ చేయవచ్చు. ఇంత బరువైన రాతి స్తంభం గాలిలో ఎలా ఉందో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ద క్రూకెడ్ ఫారెస్ట్, పోలాండ్లోని ఈ అడవిలో 400 పైన్ చెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా 90 డిగ్రీల వంపుతో పెరుగుతాయి. ఇది గ్రావిటీ వల్ల జరిగిందా లేక మనుషులు కావాలనే ఇలా చేశారా అనేది ఎవరికీ తెలియదు. కోణార్క్ సన్ టెంపుల్. ఈ కోణార్క్ సూర్య దేవాలయం ఒక రథం ఆకారంలో ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ టెంపుల్ పైన ఒక భారీ మ్యాగ్నెట్ ఉండేది. దాని పవర్ వల్ల విగ్రహం గాలిలో తేలేదట. కానీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల షిప్స్ దారి తప్పుతున్నాయని దాన్ని తీసేశారు. ద నాస్కా లైన్స్, పెరు దేశంలోని ఎడారిలో నేల మీద గీసిన పెద్ద పెద్ద బొమ్మలేవి. ఇవి ఎంత పెద్దవి అంటే కేవలం విమానంలో పైనుండి చూస్తేనే కనిపిస్తాయి. 1500 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేకుండా వీటిని అంత పర్ఫెక్ట్గా ఎలా గీశారో ఎవరికీ తెలియదు. ద డోర్ టు హెల్, తుర్క్మెనిస్తాన్ ఎడారిలో ఒక పెద్ద గొయ్యి ఉంది. ఇందులో మంటలు 1971 నుండి నిరంతరం మండుతూనే ఉన్నాయి. రష్యన్ శాస్త్రవేత్తలు చేసిన చిన్న పొరపాటు వల్ల ఇది మొదలైంది. ఇప్పటికీ ఈ మంటలు ఆరడం లేదు. కైలాసా టెంపుల్, ఎల్లోరా, ఇండియా. మహారాష్ట్రలోని ఈ టెంపుల్ ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఇది ఇటుకలతో కట్టింది కాదు, ఒకే ఒక కొండను పైనుండి కిందికి చెక్కుతూ కట్టారు. దాదాపు 2 లక్షల టన్నుల రాయిని తొలగించి ఈ టెంపుల్ కట్టడం అప్పట్లో ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ది ఐలాండ్ ఆఫ్ ద డాల్స్, మెక్సికోలోని ఈ ఐలాండ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చెట్లకి వందలాది పాత బొమ్మలు వేలాడుతూ ఉంటాయి. చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మను శాంతింపచేయడానికి ఇలా చేశారట. ఆ బొమ్మలు రాత్రిపూట మాట్లాడుకుంటాయని అక్కడ ప్రజల నమ్మకం. స్టోన్హెంజ్, ఇంగ్లాండ్లో భారీ రాళ్లను ఒక సర్కిల్ లాగా అమర్చారు. ఒక్కో రాయి 25 టన్నుల బరువు ఉంటుంది. అసలు ఆ కాలంలో అంత బరువైన రాళ్లను 150 మైళ్ళ దూరం నుండి ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం. ద బర్ముడా ట్రయాంగిల్, అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఈ ఏరియాలో ఎన్నో షిప్స్ మరియు విమానాలు మాయమైపోయాయి. అక్కడ కనీసం సిగ్నల్స్ కూడా పనిచేయవు. ఇది మ్యాగ్నెటిక్ పవర్ వల్లే జరుగుతుందా లేక వేరే ఏదైనా కారణమా అనేది ఇప్పటికీ తేలలేదు. పద్మనాభస్వామి టెంపుల్, వాల్ట్బీ. కేరళలోని ఈ టెంపుల్ గ్రౌండ్లో ఎన్నో రహస్య గదులున్నాయి. అందులో వాల్ట్బీ అనే గదిని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు. ఆ తలుపు మీద 2 పెద్ద పాముల గుర్తులుంటాయి. ఆ గదిని తెరిస్తే ప్రపంచానికి వినాశనం వస్తుందని నమ్ముతారు. అందుకే అది ఇప్పటికీ ప్రపంచంలోనే మోస్ట్ గాడెడ్ మిస్టరీ. ఈ 10 ప్లేసెస్లో మీకు ఏది బాగా వింతగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.